ఫ్రెండ్స్, ఈరోజు నాకు సండే కాబట్టి సెలవు. ఏం తినాలనుకుంటే గుత్తొంకాయ. సరే గుత్తొంకాయ సొంతంగా చేసుకుందాం అని గుత్తొంకాయ ట్రై చేస్తున్నాను. సరదాగా మీకు వీడియో తీసి పెడతాను చూడండి. ఆయిల్ పోసాను, ఎందుకంటే మనం వంకాయ కర్రీలో కూడా ఎక్కువ ఆయిల్ వేసుకుంటాం కాబట్టి. ఇది అల్లం వెల్లుల్లి కట్ చేసింది, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను. మిక్సీ ఆడుతున్నాం. కానీ కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది, లైట్గా చింతపండు గుజ్జుది. మళ్ళీ మిక్సీ ఆడేస్తే మసాలా అయితే రెడీ అయిపోయింది. వంకాయ గుత్తొంకాయల మసాలా, అలాగే వంకాయలు మనం ఇవి కూడా ప్రాసెస్ పెట్టేస్తాను. వంకాయలో మసాలా ఇలా ఎక్కించుకోవాలి. మసాలా ఎక్కించాక కొంచెం మిగిలిపోయింది, ఇది దేంట్లో అడ్జస్ట్ చేసేద్దాం, ఎందుకంటే పెద్ద ఎక్కువ కాదు. చిన్న వంకాయలో మసాలా ఎక్కువ వెళ్తే బాగుంటుంది. చిన్నది ఏమైనా ఉంటే మిగిలింది పైన వేసేయచ్చు లైట్గా. ఓకే, మనకి వంకాయలో అయితే రెడీగా అయిపోయినాయి. తగినంత ఆయిల్ వేసుకున్నాం. ఈ వంకాయలను ఒకటి జాగ్రత్తగా వంకాయల్ని ఇలా తిరగకుండా జాగ్రత్తగా మసాలా మిగిలిన ఎంత పడదు లైట్గా రెండులన్నా. ఇది వంకాయ మసాలా అయితే ఎక్కిచ్చేసి ఆయిల్ వేసాను. ఇది మగ్గాలి కాబట్టి క్లోజ్ చేయడానికి ప్లేట్, ఈ ప్లేట్ క్లోజ్ అయిపోవడానికి ప్లేట్ పెట్టాను. ఒక 5 నిమిషాల్లో మగ్గుతుంది. గుత్తొంకాయ వేగింది, కొంచెం వైట్ కలర్ వచ్చింది. దీన్ని మనం తిప్పుకుంటే కనుక ఒకసారి సైడ్కి, గుత్తొంకాయ ఆల్రెడీ వేగింది, వైట్ కలర్ వచ్చింది. దీన్ని మనం తిరగేద్దాం ప్రతి వంకాయని జాగ్రత్తగా. మసాలా బయటికి రాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. వంకాయల్ని తిరిగేస్తాం మొత్తం, ఆల్మోస్ట్ మగ్గుతాం. లైట్గా ఆయిల్ ఆల్రెడీ ఉంది, ఇంకా అనవసరం అనుకున్నాను. మళ్ళీ ఈసారి మనం ఇందాక తిరిగేసాం కాబట్టి ఇప్పుడు మామూలుగా పెట్టేద్దాం. అలాగే పక్కన రసం కూడా పెట్టాను, బెల్లం వేసాం. బెల్లం వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది రసంలో. తాలింపు కూడా అయిపోయింది, రెడీగా ఉంది రసం. గుత్తొంకాయ కోసం వెయిటింగ్. ఆల్మోస్ట్ గుత్తొంకాయ దగ్గరికి వచ్చింది, అయిపోయినట్టే. చూద్దాం, ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది అనుకున్నాను.
అయిపోయింది. ఇది మసాలా కొంచెం అలా కింద అడుగంటున్నట్టు ఉండాలి, ఎందుకంటే ఇప్పుడే మసాలా బాయిల్ అవుద్ది, కర్రీ కూడా టేస్ట్ మారుతుంది. ఎందుకంటే నల్ల వంకాయలు దొరుకుతాయి, అవి హెల్త్కి మంచిది కాదు. మాది వెస్ట్ గోదావరి కాబట్టి అది పాలకొల్లు భీమవరం మధ్యలో ఉంటాము కాబట్టి పెన్నడ వంకాయలు అని ఇక్కడ ఫేవరెట్, బాగా చాలా టేస్ట్ ఉంటాయి పెన్నడ వంకాయలు. అవి ఈ కలర్లోకి మారుతాయి. నువ్వు బ్లాక్ కలర్ కర్రీ రావాలి, వంకాయ బ్లాక్ కలర్లో ఉండాలనుకుంటే కనుక అవి వేరేగా ఉంటాయి. కానీ కాకపోతే అవి అన్నీ క్రాస్ బ్రీడ్, అంత బాగో. పెన్నడ వంకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి, ఇందులో చిన్నవి తీసుకోవాలి. అలాగే కొత్తిమీర, కొత్తిమీర లైట్గా బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక్క నిమిషం అలా పెడితే సరిపోతుంది. సండే స్పెషల్ ఈరోజు మాకు రసం, గుత్తొంకాయ, అలాగే టేస్ట్ చేద్దాం. గుత్తొంకాయ తీసాను. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది, సూపర్. వంకాయలో మసాలా